ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 59వ అధ్యాయాన్ని చదువుకుందాం. నా దేవా, నా పగవాళ్ల బారి నుంచి నన్ను తప్పించు. నా మీదికి ఎగబడే వాళ్ళ నుంచి నన్ను కాపాడు. చెడుగు చేసే వాళ్ళ బారి నుంచి నన్ను తప్పించు. రక్తపాతానికి ఒడిగట్టే వాళ్ళ నుంచి నన్ను రక్షించు. ఇదిగో, నా ప్రాణం కోసం వాళ్ళు పొంచి ఉన్నారు. దౌర్జన్యపరులు నాకు వ్యతిరేకంగా సమకూడారు. యెహోవా, నేను పాపం చేయబట్టి కాదు, నేను అక్రమం చేసినందుచేత కూడా కాదు. నాలో ఏ అపరాధం లేకపోయినా వాళ్ళు పరిగెత్తి సంసిద్ధులవుతున్నారు. నన్ను కలుసుకోవడానికి లే, నా స్థితి చూడు. సేనల ప్రభువైన యెహోవా, దేవా, ఇశ్రాయేలు ప్రజల దేవా, సర్వలోక ప్రజలను శిక్షించడానికి లే. ద్రోహం తలపెట్టే వాళ్ళలో ఎవరినీ కరుణ చూడకు. సాయంకాలం వాళ్ళు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూరా తిరుగుతూ ఉంటారు. ఎవరూ వినడం లేదులే అనుకొని మాట్లాడతారు. నోటి నుంచి దూషణలు వెళ్ళగక్కుతారు. వాళ్ళ పెదవుల్లో కత్తులు ఉన్నాయి. యెహోవా, నీవు వాళ్ళను చూసి నవ్వుతావు. సర్వలోక ప్రజలను చూసి నీవు పరిహాసం చేస్తావు. నీవే నా బలం, నీ కోసమే నేను ఎదురు చూస్తాను. నాకు దేవుడు ఎత్తైన కోట లాంటివాడు. అనుగ్రహం చూపి నా దేవుడు నన్ను సమీపించి సహాయం చేస్తాడు. నా పగవాళ్ల ఓటమిని దేవుడు నన్ను చూడనిస్తాడు. వాళ్ళను చంపవద్దు. అలా చంపితే నా ప్రజలు ఆ సంగతే మర్చిపోవచ్చు. ప్రభూ, మాకు డాలు లాంటివాడా, నీ బల పరాక్రమాలను వినియోగించి వాళ్ళను చెదరగొట్టు. వాళ్ళను అణగారిపోనియ్యి. నోట్లో ఉన్న దోషాలను వాళ్ళ పెదవులు మాటల్లో వెల్లడి చేస్తాయి. వాళ్ళ మాటల్లో ఉట్టిపడే శాపాల అబద్ధాల కారణంగా వాళ్ళ గర్వమే వాళ్ళను చిక్కులు పెడుతుంది. ఆగ్రహంతో వాళ్ళను నాశనం చెయ్యి. భూమి మీద లేకుండా వాళ్ళను నాశనం చెయ్యి. దేవుడు యాకోబు ప్రజలకు పరిపాలకుడని భూతలం ఆ కొన నుంచి ఈ కొన దాకా మనుషులు తెలుసుకునేలా ఈ విధంగా చెయ్యి. సాయంకాలం వాళ్ళు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూరా తిరుగుతూ ఉంటారు. ఏమి తిందామా అని అటూ ఇటూ తిరుగాడుతూ ఉంటారు. కడుపు నిండకపోతే రాత్రంతా అలాగే ఉంటారు. నీ బల ప్రభావాలను నేను స్తుతిస్తాను. నీ అనుగ్రహాన్ని పురస్కరించుకొని ఉదయకాలంలో నేను సంతోషంతో పాడుతాను. ఎందుకంటే నీవు నాకు ఎత్తైన కోట లాంటి వాడివి. నా కష్టాలలో నీవు నాకు ఆశ్రయస్థానం. నాకు బలంగా ఉన్న దేవా, నిన్నే కీర్తిస్తాను. దేవుడు నాకు ఎత్తైన కోట లాంటివాడు, అనుగ్రహం చూపే దేవుడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.